భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. వెస్ట్ బెంగాల్లో కలకత్తా హైకోర్టు ఒక సంచలనం సృష్టించే తీర్పునిచ్చిందండి ఓబీసీల మీద. అక్కడ ఇన్నాళ్ళు కూడా ఒక విచిత్రమైన, అంటే ఓబీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్కి డెఫినేషనే మార్చారు. ముస్లిమ్స్ అందరూ బ్యాక్వర్డ్ క్లాస్లోకి వచ్చారు. ముస్లిమ్స్లో ఇప్పుడు మనకి క్యాస్ట్ సిస్టమ్ మనకి ఉంది, మరి ముస్లిమ్స్లో కూడా క్యాస్ట్లు ఉందా నాకు అర్థం కాదు. ముస్లిమ్స్లో 64-80 తెగలు ఉన్నాయంట. వాళ్ళందరినీ కూడా ఓబీసీల కింద చేర్చేసి వాళ్ళకి 10% ఓన్లీ ఫర్ ఈ ముస్లిం ఓబీసీలకి 10% రిజర్వేషన్ ఇప్పించాడు. ఇది ఎవడిచ్చాడు? ఇది అంతకుముందు సిపిఐ సీఎం బౌద్ధ భట్టాచార్య ఎవడో ఉన్నాడు. భట్టాచార్య గారు వాడు సీఎం కింద ఉన్నప్పుడు వాడు సీఎం పోస్ట్ని కాపాడుకోవడానికి ముస్లిం ఓటు ఉంటే కానీ ఉండదని చెప్పి, వాడు కాపాడుకోవడానికి కష్టం అని చెప్పి ముస్లిం అపీస్మెంట్ కోసం అని వాడికి 10% రిజర్వేషన్ దొంగదారిలో ఇచ్చాడు. ఓబీసీల కింద వాళ్ళని డిక్లేర్ చేసి వాళ్ళందరినీ ఓబీసీల్లో చేర్చి చాలా ఎక్సర్సైజ్ చేశాడు చెప్పాలంటే. సో దానికి ఓబీసీ కమిషన్ ఏదో ఉంటుంది కదా, ఆ కమిషన్కి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇలా చేస్తున్నాం అని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పీపుల్ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సేకరించాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఓబీసీ క్యాస్ట్ని తయారు చేసి దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చి దానికి వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా దాన్ని బైపాస్ చేసేసి మొత్తం గవర్నమెంటే డిసైడ్ చేసింది. ఒక లా కూడా తయారు చేసింది. లా మేకర్సే కదా వీళ్ళు. లా కూడా తయారు చేసి దాన్ని ముందు సాగించాడు. దాన్ని వాడు ఎవరు భట్టాచార్య చేసిన దానికి మమతా బెనర్జీ ఇంకా పెంచి మళ్ళీ ఇంక్లూడ్ చేసి ముస్లిమ్స్ని అపీస్ చేయడానికి ఈవిడ కూడా సహకరించింది. దాంతో మీకు అప్పటి నుంచి బోల్డ్ మంది గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా 10% దాకా ముస్లిమ్స్కి వెస్ట్ బెంగాల్లో 2011-12 నుంచి కూడా విపరీతంగా వస్తున్నాయి. వాళ్ళు అంతా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి వాళ్ళు ఇష్టానుసారం క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా వీళ్ళు పదవుల్లో ఉండి కరప్షన్. మీకు తెలుసు ముస్లిమ్స్ దే ఆర్ ప్రోన్ టు కరప్షన్ బికాస్ దే డోంట్ ఫీల్ వాళ్ళ సొంత దేశం అనుకోరు వాళ్ళు. ఇదేదో పరాయి దేశం, దీన్ని దోచుకోవడం మన లక్ష్యం అనుకుంటారు. సో ఆ పద్ధతిగా వెళ్ళిపోతుంది అప్పటి నుంచి. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఆ మొత్తం అన్నిటిగా అప్పుడు 2011 నుంచి పెట్టిన లాస్ ఓబీసీలో ఇంక్లూజన్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం, దాన్ని ఆపేమంది. ఇప్పటితో ఆపేమంది. కాకపోతే అప్పటి నుంచి చేరిపోయిన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పి అదొక విసులుబాటు ఇచ్చింది. అంటే అలా అయితే మొత్తం చాలామంది పోతారు, వాళ్ళు గోల్వాడేస్తారు ముస్లిమ్స్. సో ఇదండి ఈ సెన్సేషనల్ డెసిషన్ బై హైకోర్ట్ ఆఫ్ కోల్కతా. దాంతో మమతా బెనర్జీకి మరో దెబ్బ అని చెప్పుకోవాలి. మమతా బెనర్జీ ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంకు ఆవిడ డబ్బు మీద ధైర్యం మీద కొంచెం వాళ్ళకి అనుమానాలు వస్తాయి. దాంతో ఆవిడ సపోర్ట్ ఇవ్వడానికి మానేయచ్చు. సరేనండి, అదంతా ఓట్ బ్యాంక్ పాలసీ, రాజకీయం అంతా ఇది. ఓట్ల కోసమని ఎంతసేపు ముస్లింని వాడుకోవడం. వీడు బేసిక్గా ముస్లింకి పెద్దగా పైపైన చేస్తారు తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ఉపకారం చేయడు. ఆ విధంగా చెప్పాలంటే మోదీ గారు ఎక్కువ చేశారు ముస్లిమ్స్కి. మోదీ గారు గవర్నమెంటే ఇప్పటిదాకా చాలా ఎక్కువ చేసింది, కాంగ్రెస్ కంటే కూడా. సరే, ఇదండి హైకోర్టు తాలూకు తీర్పు. సెన్సేషనల్ తీర్పు అబౌట్ ఓబీసీలు ఇలా విచ్చలవిడిగా వాడుకుంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఓబీసీ అంటే ముస్లిమ్స్ ఎలా తెలుసు? బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదా? బ్యాక్వర్డ్ క్లాసా? బ్యాక్వర్డ్ కాస్టా? బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే మరి హిందువుల్లోనే క్యాస్ట్లు ఉంటాయి, మరి ఇస్లాంలో మేమంతా ఈక్వల్ అని చెప్పి గొప్ప చెప్పుకుంటారండి.
ఇస్లాము క్రిస్టియానిటీ ఇది అంతా ఈక్వల్. మాకు మాలో ఎవడు తేడా పేడాలు ఉంటారు. కానీ మన పాకిస్తాన్ వెళ్ళేసరికి మీకు అన్ని తేడాలు ఉన్నాయని తెలిసిపోతుంది. అహ్మదీయులు దే ఆర్ నాట్ ఈవెన్ ముస్లిమ్స్ అంటారు వీళ్ళు. మరి సున్నీ షియా గురించి మీకు తెలిసే ఉంది. కొట్టు పచ్చగడ్డేస్తే రాజుకుంటుంది అక్కడ, భగ్గం ఉంటుంది సున్నీకి షియాకి మధ్యన. మన దేశంలో ఈ 72 తెగలు ఎంతమంది ఉన్నట్టు ముస్లిమ్స్, అన్ని తెగలు వాళ్ళు ఉన్నట్టు మన దేశంలో. ఇంకే దేశంలో అలా లేరు. ఉంటే వాళ్ళు చంపేస్తారు, తక్కువ ఉన్న వాళ్ళు చంపేస్తారండి. ఇదండి ఈ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ హైకోర్టు తాలూకు జడ్జిమెంట్, దాని ఇంపాక్ట్ ఆన్ నెక్స్ట్ 2 phases ఆఫ్ ఎలక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. జై శ్రీరామ్.